అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంటి బతుకమ్మను తయారు చేస్తుంది ఎవరంటే మా పిన్ని, ఇటొచ్చేసి మా చెల్లి, మా అక్క, మా వదిన. కుర్చీలో కూర్చుంది మా వదిన. సో, నెక్స్ట్ వచ్చేసి మా పిన్ని. ఇంక మన బతుకమ్మని తయారు చేయడానికి ముందు బంతిపూలకి మొత్తం రెడ్ బంతిపూలు, ఆరెంజ్ బంతిపూలు మొత్తం ఈసారి ఏమున్నా సరే ఇక వాటికైతే చీపురు పుల్లైతే కుచ్చుతుందనమాట. ఎందుకంటే మనకు బతుకమ్మ పేర్చుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో, అది కూడా చూపెడదాం వస్తుంది ముందు వీడియోలో చూపెడతా. సో, మా పిన్ని అయితే ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకుంది. సో, నెక్స్ట్ వచ్చేందంటే బతుకమ్మను తయారు చేసే ముందు మన అమ్మవారికి ఒక తాంబూలం పెట్టి అందులో ఒక చామగడ్డ ఆకు గాని సంథింగ్ ఏదైనా సరే ఇంకో అది అలా పెట్టేసి ఇక దేవుడికి దండం పెట్టి ఇట్లా బొట్లు పెట్టుకొని అనమాట. సో, వాళ్ళు ఎంతో భక్తితో ఆ బతుకమ్మననేది తయారు చేయడం జరుగుతుంది. ఇక సో, ఈ ఈ కా ఇది అయిపోగానే వెంటనే ఇక మా వాళ్ళు బతుకమ్మ తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. సో, చూసారు కదా! ఇంకా ఆ తాంబూలంలో ఏందంటే ఆకు పెట్టేసి ఆకు పైన ఒక వేపాకు. సో, వీలైతే మనకి మాక్సిమం తంగిడి పువ్వు ఉండాలి. కానీ మన దగ్గర అందుబాటులో లేదు. సో, మన దగ్గరున్న వేపాకైతే మనకు అందుబాటులో ఉంది అని చెప్పేసి కోసుకొచ్చి ఈ విధంగా తయారు చేస్తున్నారు. సో, ముందుగా అయితే వేపాకు మొత్తం పరుచుకొని దానిపైన వేపాకు పైన ఒక మొదటి వరుస అంటే యెల్లో వరుస అయితే పెడుతున్నారు మా వదిన, మా పిన్ని, మా అమ్మ. ఇక మా అమ్మ అయితే కొన్ని అందిస్తుంది. అటు నుంచి మా వదినేమో వేపాకు దూసి అందులో ఏస్తుందనమాట. ఇక మా పిన్ని ఏమో వాటిని చూసుకుంటుంది మొత్తం. ఎందుకంటే తయారు చేసేది ఆమె కాబట్టి. సో, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి యెల్లో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఆరెంజ్. సో, ఏంటంటే ఇట్లా ఒకటి కిందికి ఒకటి పైకి జరగకుండా చాలా జాగ్రత్తగా పేరుస్తూ ఉండాల. సో, మధ్యలో అట్లా మనం ఆకులు వేసుకొని కొద్దిగా అదుముతూ ఉండాలనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి యెల్లో వరుస మనకి సో, బంతిపూలు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వరుస వచ్చేసి మనకి యెల్లో వరుస చేస్తుంది మా పిన్ని. సో, నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ సో, పూలనేవి ఇంతకుముందు ఇక చెట్లకి పండగ రాకముందు చెట్లకి బాగుండేయి. ఇక మనకి బతుకమ్మ పండుగ వచ్చిందంటే పూలైతే ఫుల్ కరువైతాయి. ఎందుకంటే ఫస్ట్ రోజే ఫుల్‌గా వస్తారు. ఇక రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు పూలనేవి కనపడవు ఇళ్ళల్లో. సో, చిన్నప్పుడు ఏందంటే ఇట్లా ఫెస్టివల్ మనకు బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఇక మా అమ్మేమో కవర్ ఇచ్చే పూలకు పోయి రాపోరంటే మనం పూలకు పోతే అది వాళ్ళేమో పూల్లో వెళ్ళిపోయేది. సో, ఇలా బతుకమ్మ చేస్తున్నప్పుడు నాకు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. సో, చూసారు కదా! ఇప్పుడంటే మనం కొంచెం పెద్దయినాం కాబట్టి ఇక మనమే కొనుక్కురావడం ఇట్లా చేస్తున్నాం. సో, చూసారు కదా! సో, మధ్యలో ఇట్లా ఆకు పోసి వేపాకు మధ్యలో ఇట్లా చూస్తూ ఉండాలనమాట. సో, కొద్దిగా ప్రెస్ చేయాలి అలా. ఎందుకంటే అది లూజ్ కాకుండా కొద్దిగా టైట్‌గా ఉండే విధంగా చూసుకోవాలా. సో, కొద్దిగా అప్పుడప్పుడు ప్రెస్ చేసినప్పుడు బంతిపూలు బయటికి రావడం గానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. వాటిని మళ్ళీ సరి చేసుకుంటూ ఆహ్, బతుకమ్మననేది మనం ఈ విధంగా పేర్చుకుంటూ పోతూనే ఉండాలా. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి మందార పూలున్నాయి. సో, వైట్ మందారం ఉంది. ప్లస్ మనకి రెడ్ మందారం ఉంది. ముందైతే ఆహ్, మన 5 రెక్కల మందారం పువ్వు అయితే పేరుస్తుంది మా పిన్ని. సో, మా వదిన అయితే ఇక ఖాళీ లేదు పాపం. ఆమె అయితే తన పని తను చేసుకుంటూ ఉన్నారు. ఆ వేపాకు దూసే పని మాత్రం మా వదిన పెట్టుకుందనమాట. ఇటు మా అమ్మేమో పూలు అందిస్తుంది. అటు మా పిన్నేమో పేరుస్తుంది. సో, చూస్తున్నారుగా. నేను అనుకున్న చాలా టైం పట్టిద్ది. ఒక గంట, 2 గంటలు పట్టిద్ది అనుకున్నా గానీ మా పిన్ని అయితే చాలా త్వరగా పేరుస్తుంది. ఎందుకంటే మనకి ఈ బతుకమ్మని పేర్చేటప్పుడు ఒక్కళ్ళ వల్ల అయితే కాదు. మినిమమ్ ఒక ముగ్గురు, ఇద్దరైనా ఉండాలి. సో, ఎందుకంటే పేర్చేటోళ్ళు ఒకళ్ళు ఉండాలి. మనకు అందించేటోళ్ళు ఒకళ్ళు ఉండాలి. సో, అంత ఈజీ కాదు బతుకమ్మని పేర్చడం అనేది. సో, మనది ఇంకేందంటే 1, 2, 3, 4, 5, 6 మాక్సిమం 6, 7 వరుసలు వచ్చినాయనమాట. సో, వచ్చిన దాంట్లో మనకి చిన్న బతుకమ్మ. ఇంకా చాలా పెద్ద పెద్ద బతుకమ్మలకైతే కనీసం ఉండాల. కనీసం ఒక ముగ్గురు, నలుగురు ఉంటే వాళ్ళకి ఒకళ్ళు అందిస్తా ఉంటే ఒక ఇద్దరు ఒకరి పేరు వచ్చనమాట. సో, చివరిగా మా బతుకమ్మ అయితే తయారవుతుంది. ఇంకా విష్ణు చక్రాలు కూడా ఉన్నాయి మన దగ్గర. సో, మా వదిన చుట్టూ పేర్చుకుంటూ వస్తుంది. చూస్తున్నారు కదా! సో, చాలా బాగుంది మా బతుకమ్మ అయితే. ఇప్పటివరకైతే చాలా వచ్చింది. సో, నెక్స్ట్ ఏందంటే మనకి మధ్యలో
గౌరమ్మని కూడా పెడతారు. సో, అది కూడా చూపెడతాను మీకు. లాస్ట్‌లో మనకేందంటే మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారిని ఒక పసుపు ముద్ద రూపంలో తయారు చేసి మనకి పైన అనేది పెట్టడం జరుగుతుంది. సో, ఆ గ్యాప్ అందుకే ఉంచుతారనమాట. చూడండి. సో, ఏందంటే ఇట్లా అమ్మవారికి దండం పెట్టుకొని ఒక అమ్మవారిని అందులో చూసుకుంటారంట. అమ్మవారిని గౌరమ్మ అని అంటారనమాట. సో, గౌరమ్మ అని మనమైతే పిలుస్తూ ఉంటాం బతుకమ్మని. అగో చూడండి. ఆ గౌరమ్మ అని అట్లా తయారు చేసి ఆ బతుకమ్మ పైన పెట్టేసి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకుంటూ, తలుచుకుంటూ ఈ విధంగా మనమైతే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి మనం ఈ విధంగా బతుకమ్మ అయితే ఆడడం జరుగుతుంది. సో, చూసారు కదా ఫైనల్‌గా మన బతుకమ్మ అయితే చాలా చక్కగా వచ్చింది. సో, మా పిన్నికైతే థ్యాంక్ యూ చెప్తున్నా. అదేవిధంగా మా వదినకి కూడా. సో, మా బతుకమ్మ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలే చాలా బాగొచ్చింది. సో, చూసారు కదా! విజయవంతంగా మా పిన్ని చేతులతో బతుకమ్మ తయారైంది. సో, అందరూ అలసిపోయారనమాట బతుకమ్మ పేర్చి. సో, ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.